తెలియజేస్తున్నానండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని వర్షంలో నడిపించిన పరిస్థితి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు గడిచిన పునరుద్ధరణ దినం నుంచి ఇప్పుడు వరకు మనందరం కూడా సజీవంగా వచ్చిన దాన్ని బట్టి అందరం కూడా స్తోత్రాలు తెలియజేద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. క్రితం తర్వాత 6వ అధ్యాయము ఈ దినముగా ఏర్పరచబడిన పత్రిక పాఠం చెప్తాను, దయచేసి చేసుకోండి. మొదటి పాఠంగా నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుంచి 17 వరకు. నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుంచి 17 వరకు. రెండవ పాఠంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 10 వరకు. ఎఫెసీ 2వ అధ్యాయము 4 నుంచి 10 వరకు. మూడవ పాఠంగా మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 29 వరకు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 29 వరకు. క్రితం తర్వాత 6వ వరకు ప్రారంభ గీతము. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షకుము, నీ శ్వాసను ఆశీర్వదించుము. వారికి కాపరివై నిత్యము వారి భద్రించుము. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గమా, మౌనంగా నుండగా నా మనవిని ఆలకించుము. నీవు మౌనంగా నుండి ఎడల నేను సమాధిలోని దిగువారు నగుదును. సంగ్రహ ప్రార్థన. సర్వశక్తియు పరాక్రమం గల దేవా, నీవు వేలన్నిటికి కారకుడును దాతవని అన్నావు. నీ నామమును కూర్చున్న ప్రేమను మాలో నాటుము. మాలో నిజమైన దైవభక్తిని వృద్ధి చేయము. సమస్తమైన మంచి వాటితో మమ్మల్ని పోషించి నీ గొప్ప కనికరమును బట్టి వీటి యందు మమ్మను నిలుపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ఉద్గమన గీతము. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక ఎందువు? నీ సేవకులను చూచి సంతాపపడము. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. హల్లెలూయా హల్లెలూయా. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో యెహోవాను గురించి ఆర్భాటం చేయండి. హల్లెలూయా. అపోస్తలుల విశ్వాస ప్రమాణం నేను చెప్తానండి, దయచేసి నాతో పాటు కూడా అందరూ కూడా చెప్పండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడని, పాతాళములోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుని ఉన్నాడని, జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉండవని నమ్ముచున్నాను. చదువు దేవుడు దీవించుకుంటారు. వాక్యాన్ని సరస్వతిగా